the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నూతన తాత్కాలిక సభ్య దేశాలుగా 5 దేశాలు వార్తలు నిలిచాయి. ఆ దేశాలు ఏంటో వివరంగా చూద్దాం. అంతకంటే ముందు యుఎన్ఎస్సికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ నుండే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది. యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఏ సంస్థ అయినా వార్తల్లోకి వచ్చింది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1945. ఏ మంత్, ఏ డేట్ అంటే అక్టోబర్ 24 రోజున ఏర్పాటైంది. యుఎన్ఓ అండ్ యుఎన్ఎస్సి బోత్ ఆర్ ఆన్ ద సింగిల్ డే, గుర్తుంచుకోండి. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్. సో హెడ్ క్వార్టర్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. మరి భద్రతా మండలిలోని మొత్తం సభ్య దేశాలు ఎన్ని అంటే 15 సభ్య దేశాలు ఉంటాయి. టోటల్ మెంబర్ కంట్రీస్ ఇన్ యుఎన్ఎస్సిఆర్ 15 ఇన్ నెంబర్, 15. ఈ 15లో 5 పర్మనెంట్ కంట్రీస్ అండ్ 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్. శాశ్వత సభ్యత్వంతో ఉండే దేశాలు ఎన్నంటే 5 దేశాలు. తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని అంటే 10 దేశాలు. శాశ్వత సభ్య దేశాలు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే భద్రతా మండలి ఏర్పడిందో 1945లో ఏర్పడింది కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు మరియు ఎప్పటికీ కూడా ఇందులో సభ్యత్వంతో ఉంటాయి. వాటిని పర్మనెంట్ కంట్రీస్ అంటారు. 5P కంట్రీస్. ఆ కంట్రీస్ ఏంటంటే ఎగ్జామినేషన్ అడుగుతున్నారు. 1 యుఎస్ఏ, 2 చైనా, 3 యూకే, నెక్స్ట్ రష్యా, నెక్స్ట్ ఫ్రాన్స్. ఇవి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పర్మనెంట్ కంట్రీస్. వీటిని వీటో పవర్డ్ కంట్రీస్ అంటారు. వీటో అధికారం ఏ దేశాలకు ఉంటుంది భద్రతా మండలిలో అంటే ఈ దేశాలకే ఉంటుంది, 5 దేశాలకు. మరి దాంతోపాటు 10 దేశాలు ఇవి తాత్కాలిక సభ్యత్వంతో ఉంటాయి. ఎన్నిక ద్వారా సభ్యత్వాన్ని పొందుతాయి. 10 దేశాలు తాత్కాలిక సభ్యత్వం అంటున్నాను. 10 దేశాలు తాత్కాలిక సభ్యత్వం. తాత్కాలిక ఎంతకాలం అంటే 2 ఇయర్స్, 2 సంవత్సరాల పాటు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఎన్నిక ద్వారా ఇవి ఎన్నికవడం జరుగుతుంది. సో ఇక్కడ పక్కన పెడితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇండియాకి సంబంధించి లింక్ చేస్తాను. ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా సభ్యత్వంతో ఇండియా ఎన్నిసార్లు గెలుపొందింది, ఎన్నిసార్లు తాత్కాలిక సభ్య దేశంగా విధులు నిర్వర్తించింది అంటే 8 సార్లు. గుర్తుంచుకోండి, 8 సార్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చివరిసారి 8వసారి ఎప్పుడంటే 2021 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 వరకు. గుర్తుంచుకోండి. సో ఈ 2 సంవత్సరాల కాలంలో భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వాన్ని 8వసారి కలిగి ఉండేది. ఇక్కడ ఇక మిగతా పక్కన పెట్టండి. అందులో భారతదేశం ఏ కమిటీలకు హెడ్ ఉండే అవన్నీ కూడా అప్రస్తుతం పక్కన పెట్టండి. ఇక మరి ఈ 10 దేశాలు కూడా ఎక్కడి నుండి ఎన్నికవుతాయి అంటే 1 ఆఫ్రికా ప్రాంతం నుండి, ఆఫ్రికా ఆ ప్రాంతాల నుండి దేశాల నుండి 3 దేశాలు, ఏషియా కాంటినెంట్ నుండి 2 దేశాలు, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ కంట్రీస్ నుండి 2 దేశాలు, వెస్టర్న్ యూరప్ నుండి 2 దేశాలు, ఈస్టర్న్ యూరోప్ నుండి 1 దేశం. మొత్తం ఈ 5 దేశాలు పర్మనెంట్ కంట్రీస్తో కలిపితే 15 దేశాలు సభ్యత్వంతో కలిగి ఉంటాయి. గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసేసి మరి ఈరోజు టాపిక్ ఏంటంటే భద్రతా మండలిలో 5 దేశాలు నూతనంగా ఎన్నికైనాయి. మరి నూతనంగా ఎన్నికైనాయి అంటే ఈ 5 దేశాలు ఏ స్థానంలో, ఏ దేశాల స్థానంలో ఎన్నికైనాయి అంటే, సో కాలం పూర్తవుతూ వార్తలకు వచ్చిన దేశాలు ఏంటంటే 5 దేశాలు. ఇక్కడ పేర్కొన్న అల్బేనియా, బ్రెజిల్, గబాన్, గానా, యుఏఈ ఈ దేశాల యొక్క సభ్యత్వము 2023 డిసెంబర్ 31తో ముగుస్తుంది ఈ దేశాలు. మరి 2024 జనవరి 1 నుండి వీటి స్థానంలో 5 దేశాలు ఎన్నికైనాయి. 5 దేశాలు ఇవి మనకు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. అల్జీరియా, గయానా, సియరా లియోన్ అండ్ స్లోవేనియా, దక్షిణ కొరియా, సౌత్ కొరియా. గుర్తుంచుకోండి. బెలారస్కి కూడా స్థానం దక్కుతుందని ఆశించారు.
కానీ బెలారస్ని ఎన్నుకోవడం జరగలేదు. అది డిఫరెంట్. రష్యాకి మద్దతు ఇచ్చిందని, యుక్రెయిన్ పైన దాడులు చేస్తున్న రష్యాకి మద్దతుగా నిలిచిందని చాలా అంశాలని మనకు అవసరం లేదు. ఇది గుర్తుంచుకోండి. ఇవి ఇన్, ఇవి అవుట్. సో అలా భద్రతా మండలికి సంబంధించిన సమాచారాన్ని గుర్తుంచుకోండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ నుండి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక భారతదేశం విషయానికి వస్తే ఎన్నిసార్లు గెలుపొందింది అండ్ ఈ తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశం 8వసారి విధులు నిర్వర్తించినప్పుడు ఏ మాసాలకు భద్రతా మండలి అధ్యక్ష హోదాలో భారతదేశం ఉండేది అంటే ఆగస్టు 2021 అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 2022. ఈ 2 నెలలకి భారతదేశం సభ్యత్వ దేశంగా ఉంటూ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, లిబియా శాంక్షన్స్ కమిటీ, కౌంటర్ టెర్రరిజం కమిటీ, వీటికి భారతదేశం అధ్యక్ష బాధ్యతల్లో ఉండేది ఈ 2 ఏళ్ల కాల పరిమితిలో. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్లో యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సెకండ్ టాపిక్, వార్తలు నిలిచిన ఒక ప్రాంతం. యుక్రెయిన్లోని ఒక పెద్ద డ్యామ్, చాలా పెద్ద డ్యాము, ఆ డ్యామ్ని రష్యా పేల్చేసింది, కూలగొట్టింది అని చెప్పేసి ఒక సమాచారం సర్క్యులేట్ అయింది. కానీ రష్యా ఏం చెప్తుందంటే ఇది టెర్రరిస్టుల యొక్క దాడి, దీంతో మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో పక్కన పెడితే డ్యామ్ అయితే వార్తల్లోకి వచ్చింది కదా, ఆ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే నోవా కకోకా డ్యామ్. నోవా కకోకా అనే ఒక ప్రాంతం, నోవా కకోకా డ్యామ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటారు. సో యుక్రెయిన్లోనే ఒక డ్యాము, దీన్ని ఎవరు పేల్చేశారంట? రష్యా యుక్రెయిన్పై చేస్తున్న దాడిలో దీన్ని పేల్చేశారంట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నోవా కకోకా డ్యామ్, ఇది పేల్చివేత సంబంధిత అంశంతో వార్తలోకి వచ్చింది. ఇటీవల వార్తలించిన ప్రాంతాలు ప్రత్యేకంగా చూడండి. డాన్ బాస్కో రీజన్ కానివ్వండి, డొనెస్క్, లుహాన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం స్నేక్ ఐలాండ్, నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు, వీటిపైన క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఎంతైనా ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఒక అంశము ఐఐటీస్. అలాంటి ఐఐటీస్లో ఒక ఐఐటి హైదరాబాద్ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఐఐటీల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అందులోనూ ఇంపార్టెన్స్ వచ్చేసి ఐఐటి మద్రాస్కి ప్రస్తుతం ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో వరుసగా ఈ ఏడాది కూడా ఐఐటి మద్రాసే టాప్లో ఉంది. సెకండ్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ 2 ఐఐటీలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీకు లాస్ట్ 3 months బ్యాక్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో లైవ్లో తీసుకోవడం జరిగింది క్లాస్. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే వీడియోస్ని కానీ, లైవ్ రూపంలో కొన్ని సెషన్స్ తీసుకోవడం కానీ, కమ్యూనిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పోస్ట్ చేయడం కానివ్వండి, షార్ట్స్ రూపంలో స్వల్పకాల వ్యవధితో కూడిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చాలా వరకు చేస్తున్నాను. సో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుంది, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో చూడండి, ఐఐటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ డ్రైవర్ రహిత పరిశోధనలకు ఊతం అనే అంశంతో డ్రైవర్లెస్ పరిశోధనలకు ఐఐటి వార్తల్లోకి వచ్చింది. ఐఐటి హైదరాబాద్ న్యాట్రాక్స్ మధ్య కుదిరిన ఒక అవగాహన ఒప్పందం. న్యాట్రాక్స్ సో చూద్దాం. అటానమస్ డ్రైవింగ్ అంటే డ్రైవర్లెస్ లేదా డ్రైవర్ రహిత టెస్టింగ్ అంశంలో పరస్పర పరిశోధనలే లక్ష్యంగా టిహాన్ TIHAN టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ ఐఐటి హైదరాబాద్ మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యాట్రాక్స్, సో టిహాన్కి న్యాట్రాక్స్కి మధ్య కుదిరిన ఒప్పందం, ఐఐటి పరిధిలో కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రైవర్ రహిత పరిశోధనలకు ఊతమిచ్చే టెక్నాలజీని డెవలప్ చేయడం. ఎవరెవరు గుర్తుంచుకోండి, ఈ సెంటెన్సెస్ గుర్తుంచుకోండి. ఎనఫ్ ఎగ్జామినేషన్లో ఐఐటీల పైన కనుక క్వశ్చన్ అడిగితే బేసిక్గా హెడ్డింగ్ పైన క్వశ్చన్ అడుగుతున్నారు, ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంకు, అపెక్స్ బ్యాంకు మన ఆర్బీఐ. నియంత్రణ సంస్థల నుండి కూడా క్వశ్చన్స్ వస్తాయి. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహించేది, నియంత్రించేది ఏంటంటే ఆర్బీఐ. భారతదేశంలో బీమా రంగం అనగానే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో టెలికాం రంగం అంటే ట్రాయ్. అండ్ భారతదేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటే సెబీ. వీటిని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆర్బీఐ ఎవ్రీ టైం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణ పరిస్థితులు, భారతదేశంలో నగదుకి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ద్వారా డిసిషన్ తీసుకుంటుంది. మానిటరీ పాలసీ ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ఎగ్జామ్లో అడుగుతారు. ఇందులో రేట్స్ ఉంటాయి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇటువంటి వాటిని ఆర్బీఐ పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తారు. సో ఇటీవల ముగిసిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానంలో భాగంగా కీలక వడ్డీ రేట్లన్నింటినీ
యథాతథంగా కొనసాగించారు. అందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, పోటీ పరీక్షల్లో ఈ పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడిగారు, స్టాట్స్ పైన, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, గ్రూప్స్, ఇటువంటి ఎగ్జామ్లో, బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో ఈ నంబర్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. గుర్తుంచుకోండి. 6.5% వద్దే రెపో రేటుని ఆర్బీఐ కొనసాగిస్తున్నామని చెప్పేసి దేశంలో చెప్పడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. ఈ ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనాను ఆర్బీఐ ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 6.5%. ఇది గుర్తుంచుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరొకసారి యథాతథంగానే ఉంచింది. అంచనాలకు తగ్గట్టుగా రెపో రేటు జోలికి వెళ్లకుండానే రెండో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ గురువారం ముగించింది. 6 సభ్యులున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ 6 సభ్యులు ఉంటారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను ఎక్కడికక్కడే ఉంచాలని నిర్ణయించారు, ఏకగ్రీవంగా నిర్ణయించారు. దీంతో రెపో రేటు 6.5% వద్దే కొనసాగుతోంది. ఇటువంటి ముఖ్య అంశాలు ఏవైతే ఉంటో చూడండి. ఇటువంటి టాపిక్స్ని మీకు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఒక్కసారి చూడండి. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, ఏవైతే ఇంపార్టెంట్ హైలైట్గా ఉంటే మీకు ఇక్కడ డిస్కస్ చేశాను. అండ్ నెక్స్ట్ QNU ల్యాబ్స్ ఒక సంస్థ, ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ QNU ల్యాబ్స్. వారికి మరియు ఇండియన్ నేవీ వారికి, భారత నావికా దళం, త్రివిధ దళాల్లో ఒక దళం ఇండియన్ నేవీ అండ్ QNU ల్యాబ్స్ మధ్య కుదిరిన ఒక అవగాహన ఒప్పందం. దేనికి సంబంధించి అంటే ఇండియన్ నేవీలో సేవలు అందించడానికి క్వాంటమ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్స్ని వీళ్ళు అందించడం. క్వాంటమ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్స్, QNU ల్యాబ్స్ అండ్ ఇండియన్ నేవీ అని గుర్తుంచుకోండి. క్వాంటమ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్స్ని అందించడం. క్వాంటమ్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉంటుందో QNU ల్యాబ్స్. ఏం లేదు, ఇండియన్ నేవీలో సాంకేతిక సహాయం అందించడం. ఏ సాంకేతికత? ప్రస్తుతం క్వాంటమ్ టెక్నాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి క్వాంటమ్ టెక్నాలజీ లేదా క్వాంటమ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్స్ని, ప్రత్యేక వ్యవస్థను ఇండియన్ నేవీకి అందించడానికి ఇండియన్ నేవీ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే QNU ల్యాబ్స్ అనే ఒక సంస్థ. నెక్స్ట్, కొత్త తరం అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతమనే అంశం. అగ్ని ప్రైమ్ మిసైల్ని విజయవంతంగా పరిశోధించారు. ఏ సంస్థలు గుర్తుంచుకోండి, 2 సంస్థలు, ఒకటి DRDO. సో కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఎలైట్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించాయి. ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి బుధవారం దీన్ని ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. దేశ వ్యూహాత్మక ఆయుధ సంపత్తి సాధనలో అగ్ని ప్రైమ్ మరో ముందడుగని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. పరీక్ష ప్రయోగంలో ఈ క్షిపణి అన్ని పరిమితులను చేరుకుందని చెప్పారు. దీని యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందంటే 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించగలుగుతుందంట. ఇది టార్గెట్, గుర్తుంచుకోండి. అగ్ని ప్రైమ్ కొత్త తరము. అండ్ ఎవరు పరిశీలించారంటే DRDO మరియు ఎలైట్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వారు దీన్ని విజయవంతంగా లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, DRDO ప్రయోగాలు అంటే ఒడిషాలోని బాలసోర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్. అదే ఇస్రో ప్రయోగాలు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రయోగాలు అనగానే మనకు తిరుపతిలోని షార్ కేంద్రం వద్ద ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, గుర్తుంచుకోండి. అండ్ హైదరాబాద్లో జాతీయ 3D ప్రింటింగ్ కేంద్రం ప్రారంభం అనే అంశం. 3D ప్రింటింగ్ కేంద్రం ఎక్కడ? నేషనల్ లెవెల్లో ఎక్కడ ఏర్పాటవుతుందంట? హైదరాబాద్లో. సో దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో హైదరాబాద్, తెలంగాణ వార్తల్లోకి వచ్చింది. ఏరోస్పేస్, డ్రోన్లు, మానవ కృత్రిమ అవయవాల తయారీకి ఇది ఉపయుక్తంగా ఉంటుందంట. ఏరోస్పేసెస్ అండ్ డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అండ్ మానవ కృత్రిమ అవయవాలు, ఆర్టిఫిషియల్ లింబ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందంట. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో OUలో జాతీయ 3D ప్రింటింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ, రాష్ట్ర IT పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ గారు ప్రారంభించారు. వెరీ 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 ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటి జాతీయ 3D ప్రింటింగ్ కేంద్రం ఎక్కడంటే OUలో. అండ్ నెక్స్ట్, ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే స్మృతి జిబిన్ ఇరానీ. ప్రస్తుతం తానే మైనారిటీ వ్యవహారాల మంత్రిగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మంత్రిత్వ శాఖ మరియు మెటా సంస్థ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మెటా సంస్థ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ఆధారంగా అమృత్ జనరేషన్ క్యాంపెయిన్ని ప్రారంభించారు స్మృతి జిబిన్ ఇరానీ. అమృత్ జనరేషన్ క్యాంపెయిన్ దేనికి సంబంధించి అంటే యువత సాధికారతను ఉద్దేశించి అమృత్ జనరేషన్ క్యాంపెయిన్. ఇక్కడ చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆన్ వెనస్డే లాంచ్డ్ అన్ ఇనిషియేటివ్ టు ఎంపవర్ and engage the youth of India by encouraging them to express
దేర్ ఆస్పిరేషన్స్, వారి యొక్క ఆలోచనలు, ఇన్నోవేషన్స్, వాళ్ళ యొక్క ఏదైతే ఉంటుందో వ్యూహాత్మకాలు అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని వారి యొక్క భావాలను తెలియజేసుకోవాలని చెప్పేసి ఒక ఒప్పందం. గుర్తుంచుకోండి. సో ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు. టు ఎక్స్ప్రెస్ దేర్ ఆస్పిరేషన్స్, వారి యొక్క ఆలోచనలను, ఎవరు యూత్కి సంబంధించి, అండ్ డ్రీమ్స్, వారి యొక్క కళలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచుకోవడానికి ఉద్దేశించిన ప్రోగ్రామే అమృత్ జనరేషన్ క్యాంపెయిన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఇస్రోకి అండ్ ఒక సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. టాటా ఎలిక్సీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. భారతదేశ అంతరిక్ష రంగంలో అత్యున్నత సంస్థ ఇస్రోతో టాటా ఎలిక్సీ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అప్కమింగ్ గగన్యాన్ మిషన్ని ఉద్దేశించి. సో గగన్యాన్ మిషన్లో వీరు ప్రత్యేకంగా టెక్నాలజీ సపోర్ట్ ఇస్తారనే ఒక వార్తలు నిలిచింది. ద లీడింగ్ గ్లోబల్ ఇంజనీరింగ్ కంపెనీ ఏంటిది? టాటా ఎలిక్సీ అనేది ఒక ఇంజనీరింగ్ సంస్థ. డిజైన్డ్ అండ్ డెవలప్డ్ క్రూ మోడల్స్, రికవరీ మోడల్స్, క్రూ మోడల్స్ని డెవలప్ చేస్తారు గగన్యాన్ మిషన్కి ఉద్దేశించి. అండ్ ప్రపంచ సుందరి ఎంపికకు వేదికగా భారత్. దాదాపు 1996 తర్వాత 27 సంవత్సరాల తర్వాత భారతదేశం వేదికగా ప్రపంచ సుందరి ఎంపిక రానున్న నవంబర్లో జరగబోతోంది. ఎగ్జాక్ట్ డేట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు. గుర్తుంచుకోండి, 27 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ప్రపంచ సుందరి పోటీల ఎంపిక. 3 దశాబ్దాల విరామం తర్వాత భారత్ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు మళ్ళీ ఆతిథ్యం ఇవ్వనుంది. 1996లో ఈ అంతర్జాతీయ పోటీలకు భారత్ వేదికగా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్లకు 71వ ప్రపంచ సుందరి 2023 ఫైనల్ పోటీలు వచ్చే నవంబర్ నెలలో ఇక్కడ జరగనున్నాయి. తుది తేదీలు ఇంకా ఖరారు కాలేదు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్, గుర్తుంచుకోండి, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ సిఇఓ జూలియా మోర్లే మీడియా సమావేశంలో తెలిపారు. సో ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ప్రపంచ సుందరి 2022కి సంబంధించి కరోలినా బియోలాస్కా, గుర్తుంచుకోండి, 2022లో. అండ్ ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి టైటిల్ని భారత్ గతంలో 6 సార్లు గెలిచింది. అందులో రీటా ఫరియా 1966, ఐశ్వర్య రాయ్ ప్రపంచ సుందరి 1994, డయానా హెడెన్ 1997, యుక్తాముఖి 1999, ప్రియాంక చోప్రా 2000 ఇయర్లో, మానుషి చిల్లర్ 2017. ఇప్పటిదాకా భారత్ నుంచి ప్రపంచ సుందరి మళ్ళీ వీళ్ళు నిలిచారంట. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రీజనల్ ఇష్యూ 516 ఈ ఆటో అంటే ఎలక్ట్రిక్ ఆటో, విద్యుత్ సహాయంతో నడిచే ఆటోలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మరో 36 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చెత్త సేకరణకు ఉద్దేశించిన 516 ఈ ఆటోలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత గురువారం నాడు జెండా ఊపి ప్రారంభించారు. ఒక్కో ఆటోకు దాదాపు 4.10 లక్షల రూపాయలు, 21.18 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. సో గుర్తుంచుకోండి, 516 ఆటోలు ప్రారంభించారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన పయనిస్తుంది. అండ్ నెక్స్ట్, డచ్ నోబెల్ పురస్కార గ్రహీతగా భారత సంతతి శాస్త్రవేత్త జోయితా గుప్తా, పేరు గుర్తుంచుకోండి, జోయితా గుప్తా ప్రతిష్టాత్మక స్పినోజా పురస్కారానికి ఎంపికయ్యారు. డచ్కు సంబంధించి శాస్త్ర విభాగంలో అత్యున్నతమైన ఈ అవార్డును డచ్ నోబెల్ పురస్కారంగా పిలుస్తారు. సుస్థిర ప్రపంచం అనే అంశంపై గుప్తా చేసిన స్ఫూర్తిదాయక పరిశోధనలుగాను ఈ అవార్డు అందించినట్లు ఆమ్స్టర్డమ్, డచ్ అన్నా, హాలాండ్ అన్నా, నెదర్లాండ్స్ అన్నా ఒకటే, ఆమ్స్టర్డమ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏం లేదు, భారత సంతతి శాస్త్రవేత్త, తన పేరేంటి, జోయితా గుప్తా, డచ్ నోబెల్ని గెలుచుకున్నారు. సో ఆ డచ్ నోబెల్ ఏదైతే ఉంటుందో ఆ పురస్కారం ఏ రంగంలో అంటే సుస్థిర ప్రపంచం అనే అంశానికి సంబంధించి స్పినోజా పురస్కారం డచ్ నోబెల్. అండ్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కో వారు వివిధ పురస్కారాలు ఇస్తారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అని ఇటువంటి మనం తరచూ చూస్తూ ఉంటాం. అలా యునెస్కో ఇచ్చే ఒక పురస్కారము, ఆ పురస్కారం ఏంటంటే మైకేల్ బటిస్సే పురస్కారాన్ని 2005 సంవత్సరంలో యునెస్కో ప్రారంభించింది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మన భారతీయుడు, ఒక డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, అంటే ఫారెస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్,
సో రామనాథపురం, తమిళనాడులోని రామనాథపురం డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసరు, తన పేరు జగదీష్ బకాన్కి ఈ పురస్కారం రావడం జరిగింది. యునెస్కోకి సంబంధించి 2023 మైకేల్ బటిసే పురస్కార గ్రహీత. ఎందుకు ఇస్తారు ఈ పురస్కారం అంటే, ఏ రంగం అంటే బయోస్ఫియర్ రిజర్వ్ మేనేజ్మెంట్లో విశేష కృషి చేసిన వారు, పర్యావరణ సంరక్షణ, అటవీ సంరక్షణకు విశేష కృషి చేసే వ్యక్తులకు యునెస్కో ఈ పేరుతో పురస్కారాన్ని ఇస్తుంది, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి మనం ర్యాపిడ్గా చూస్తే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నూతన సభ్య దేశాలుగా 5 దేశాలు, అండ్ పదవీకాలం ముగుస్తూ వార్తలోకి వచ్చిన దేశాలు. అండ్ నోవా కకోకా డ్యామ్ ఇటీవల పేల్చివేత సంబంధితో యుక్రెయిన్లో వార్తల్లోకి వచ్చింది. డ్రైవర్ రహిత పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ఐఐటి హైదరాబాదు, నాట్రాక్స్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం. వరుసగా రెండోసారి కూడా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తున్నారు. అండ్ QNU ల్యాబ్స్ మరియు ఇండియన్ నేవీ మధ్య క్వాంటమ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్కి సంబంధించిన ఒక ఒప్పందం. అండ్ అగ్ని ప్రైమ్ పరీక్ష విజయవంతం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. DRDO ఎలైట్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ మధ్య వీరు లాంచ్ చేసిన క్షిపణి. అండ్ హైదరాబాద్లో జాతీయ 3D ప్రింటింగ్ కేంద్రము ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రారంభించడం జరిగింది, దేశంలోనే మొట్టమొదటిది. అండ్ మెటా మరియు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా అమృత్ జనరేషన్ క్యాంపెయిన్ ప్రారంభం. అండ్ ఇస్రో అండ్ టాటా ఎల్ఎక్సీ ఇంజనీరింగ్ సంస్థ మధ్య కుదిరిన ఒక ఒప్పందం. అండ్ దాదాపు 27 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా ప్రపంచ సుందరి ఎంపిక పోటీలు జరగబోతున్నాయి. అండ్ 516 ఈ ఆటోల్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ డచ్ నోబెల్గా గుర్తింపు పొందిన స్పినోజా పురస్కారానికి భారత సంతతి వ్యక్తి జోయితా గుప్తా గారు ఎంపికయ్యారు. సుస్థిర ప్రపంచం అనే అంశంపై తన పరిశోధనకి ఈ పురస్కారం రావడం జరిగింది. జగదీష్ బకాన్ గారు తమిళనాడులోని రామనాథపురం డిఎఫ్ఓగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. యునెస్కో యొక్క ఒక ప్రతిష్టాత్మక పురస్కారం 2023 మైకేల్ బటిసే పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఎందుకంటే బయోస్ఫియర్ రిజర్వ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక పురస్కారము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.